అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపించును. వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపించును. 91వ దావీదు కీర్తన 3వ వచనం చదువుకుందామండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ వేటకాడు అంటే అరణ్యంలో పక్షుల్ని, జంతువుల్ని వేటాడి చంపి వాళ్ళని వేటకాడు అంటారు. బాణంతో కొట్టి చంపి లేదా గన్తో కానీ కొట్టి చంపే వాళ్ళని వేటకాడు అని అంటారు. వేటకాడు అనగా పక్షులని, జంతువుల్ని వధించే వాళ్ళని వేటకాడు, గన్తో కానీ లేదా బాణంతో కానీ చంపే వాళ్ళని వేటకాడు అని అంటారు. ఇక్కడ మన వాక్యంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటే ఇక్కడ వేటకాడు అంటే సాతానండి. సాతాను ఊరిలో నుండి ఆయన్ను విడిపిస్తాడు. సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఇటు అటు తిరుగులాడుచున్నది. అట్టి సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్న దాని నుండి మనల్ని విముఖుల్ని చేయటానికి ఆయన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని మాట్లాడుతున్నారండి. ప్రభువైన యేసు మనల్ని వేటకాని ఊరిలో నుండి విడిపించారండి. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కాబట్టి ఇక్కడ పక్షి తప్పించుకున్నట్లు నిన్ను మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడినట్లు మనం తప్పించుకొని ఉన్నాము. ఉరి ఏ విధంగా తెంపబడిందో ఆ రీతిగా మనము తెంపబడి ఉన్నాము. ఎవరు తెంపేశారు మన ఉరిని? ఎవరు తప్పించారు మనల్ని? దాన్ని వేటకాని ఊరి నుంచి, వేటకాండ్ర నుంచి యేసయ్య తప్పించాడండి. మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. యెహోవాని మహోన్నతమైన దేవుని నివాస స్థలంగా చేసుకున్న వారికి యేసయ్య ఇవన్నీ కూడా జరిగిస్తాడు. ఎవరైతే మహోన్నతుడైన దేవుని నివాస స్థలంగా చేసుకుని ఉంటారో వారిని వేటకాండ్ర ఊరిలో నుండి ఆయన విడిపిస్తాడండి. ఆయన విడిపిస్తాడు. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపం చేయ వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడును. నా నిమిత్తం వారు ఒడ్డిన వల నుండి. కొంతమంది శత్రువులు మనకి ఉంటారు. శత్రువులు అంటే ఎవరు? సాతాను మనకి ముఖ్యమైన శత్రువు. సాతాను మనకి అనేకమైన శోధనలు, శ్రమలు మనకి పుట్టిస్తుంది. ఈ దావీదు గారికి కూడా చాలా అనేకమైన శ్రమలు అనేవి వచ్చినవి. ఆ శ్రమలన్నిటి నుంచి ఒడ్డు వల నుండి పాపం చేయకుండా ఉచ్చుల నుండి నన్ను తప్పించిన వాడెవరు? యెహోవాయే. నా నిమిత్తం వారు ఒడ్డిన వలలు, సాతాను మన నిమిత్తం ఒడ్డిన వలల్ని తప్పించి రక్షించే దేవుడు మన యేసయ్య. సాతాను ఉరి నుండి మనల్ని విడిపించే దేవుడు. ఉరి నుండి, వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని రక్షించును. తర్వాత వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. వేటకాని ఊరిలో నుండి లేడి ఏ రీతిగా తప్పించుకొని పరిగెడుతుందో అలాగ పరిగెడటానికి మనకి వివేకాన్ని, వివేచనని, జ్ఞానాన్ని మనకి యేసయ్య అనుగ్రహిస్తాడండి. ఎప్పుడైతే మనం దేవుని నివాస స్థలముగా నివసించే వాడిని, సర్వశక్తిని నేను విశ్రమించి ఉంటామో, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అని ఉంటాము. అప్పుడు మనకి మీ దివ్యమైన జ్ఞానాన్ని, యేసయ్య దివ్యమైన జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఎలా సాతాను ఊరిలో నుండి రక్షించబడాలో మనకి తెలియజేస్తారు. వేటకాని ఊరి నుండి నా ప్రాణాన్ని రక్షించినావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించినావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా
నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించినావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించినావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. బలమైన రెక్కల క్రింద ఆయన మనకి ఆశ్రయాన్ని ఇచ్చాడు. కాబట్టి పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాని ఊరి నుండి తప్పించును. లేడి తప్పించుకున్నట్టు వేటగాని చేతిలో నుండి లేడి ఏ రీతిగా తప్పించుకుంటుందో, ఎరుకవాని చేతిలో నుండి పక్షి ఏ రీతిగా తప్పించుకుంటుందో ఆ రీతిగా దేవుడు మనల్ని సాతాను వల నుండి తప్పిస్తాడండి. ఎప్పుడైతే మనము యేసయ్యని మహోన్నతన చాటున నివసిస్తామో అప్పుడు మనల్ని సాతాను ఊరి నుండి దేవుడు రక్షిస్తాడు. మనమందరం మహోన్నతుడైన యెహోవాని నివాసస్థలంగా ఎంచుకొని సాతాను బంధకాల నుండి విముఖులం కావాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని వేటకాని ఊరిలో నుండి విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా రక్షించిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు. సదాకాలము నీ రాకడ వరకు మమ్మల్ని మీ యొక్క కృపాహస్తం చాటున భద్రపరచమని, వేటకాని ఊరి నుండి సాతాను అనబడే వేటకాని ఊరి నుండి మమ్మల్ని రక్షించమని కోరుకుంటూ మా యేసును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.